వెల్కమ్ టు సుధాస్ కిచెన్. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. 6-7 పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ కావాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే కోడిగుడ్లు తప్పనిసరి. ఎన్ని ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. బాండీలో నూనె వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆపై కోడిగుడ్లు ఒక్కొక్కటిగా కొట్టుకోవాలి. ఈ విధంగా వచ్చేలా వెజిటేబుల్స్, ఎగ్స్ నూనెలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆపై పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక టమాటా సాస్, రెడ్ లేదా గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకోవాలి. వీటన్నింటినీ నూనెలో బాగా కలుపుకున్నాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అన్నాన్ని ఉండలు కట్టకుండా పొడిగా ఉండేలా ఈ మిశ్రమంలో వేసుకుని బాగా కలపాలి. ఐదు నిమిషాలు ఇలా వేయించుకుని చివరిలో టేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడివేడిగా తింటే భలే టేస్టీగా ఉంటుంది.